హాయ్ గైస్, నేను ఈరోజు రాఖీ పండగ కోసం అని చెప్పేసి కొబ్బరి లడ్డూలు చేసుకున్నా. రాఖీ స్పెషల్ ఈ కొబ్బరి లడ్డూలు చేసి మా అన్న వాళ్ళకు తినిపించి రాఖీ కట్టాలని చెప్పేసి కొబ్బరి గిన్నెలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 4-5 గంటలు పెడితే మొత్తం చిప్ప ఊడొస్తుంది. బాగా చూడండి, ఇలా తీసి బయట పెట్టుకున్న తర్వాత దానిపై నల్లదంతా తీసేసుకోవాలి. ఆ నల్లది ఉంటే కనుక దగ్గు వస్తుంది, అట్లాంటివన్నీ ఉంటుంది. మామూలుగా అది తీసేసి ఇలా చేసుకుంటే కనుక ఏం దగ్గు అలాంటివి ఏం రాదు. కొబ్బరి బాగుంటుంది లడ్డూలకు ఇలా చేసుకుంటే కనుక. అందుకని మొత్తం ఫీల్ అంతా తీసేసి ఇలా కట్ చేసి మొత్తం అంతా మిక్సీలో పట్టేసుకుంటాండ. బాగా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీలో పట్టిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు నేను ఆ కప్పు నిండా వేసేసిన కొబ్బరొప్పులు ఆ కప్పు నిండా అయినాయి. సగం కప్పుకు చక్కెర వేసుకున్నా. చూడండి, ఆ చక్కెర కూడా దాంట్లోనే వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా అవుతుంది. మళ్ళీ తర్వాత ఒక సగం కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని చక్కెర కొట్టుకున్న తర్వాత పాలు కూడా యాడ్ చేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం అంతా ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత నేను కొన్ని జీడిపప్పులు వేసుకుంటాను. సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. జీడిపప్పులు ఇలా కొంచెం అంతా నెయ్యి వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకున్న లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత దాంట్లోనే నేను ఆ కొబ్బరి మిక్సీ పట్టేసిందంతా వేసేసుకుంటాడా. ఎక్కువ వేగితే మళ్ళీ వేగిపోతాయేమో అని చెప్పేసి లైట్గా వేయించి ఇదంతా కొబ్బరి అంతా వేసేసిన. ఈ కొబ్బరికి నెయ్యి నూనె ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఏం వేయాల్సిన పని లేదు. ఇది బాగా మనకు ఉండగడితే కనుక ఉండకు వచ్చేంత వరకు వేయించుకోవాలా. పాలు నేను కాంచినటివే వేసిన, కాంచి చల్లారిన పాలు వేసిన. 1/2 కప్పు మీరు చూసుకొని వేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకోవాలి. మరి ఫుల్ ఫ్లేమ్లో మీడియంలో పెట్టినా కానీ కొబ్బరి మాడిపోతే కనుక బాగుండవు లడ్డూలు అనేటివి. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకోవాలి. అంతా బాగా అదంతా ఇంకిపోవాలి కదా, ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఉండకు వచ్చాదా రాదా అని. చూసుకుంటే కనుక మనము అప్పుడు తెలిసిపోతే తర్వాత దించుకుంటే సరిపోద్ది. నాకు ఇంకా రాలేదు చూడండి, ఇప్పుడు చూస్తాను నేను వస్తుందా రాదా అని. విరిగిపోకుండా ఇలా అయితే కనుక అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిసేపు ఉంచుకొని నేను తీసి పక్కన పెట్టుకొని మరీ పూర్తిగా చల్లారిపోకుండా గోరువెచ్చగా చల్లారిపోయేదాకా ఉంచుకొని ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరి మళ్ళీ కొంచెము ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. ఇలా ప్లేట్లో పోసుకొని పెట్టుకొని ఈ చేసిన లడ్డూలను దాంట్లో పొడిలో అలా ముంచితే కనుక సరిపోతుంది. తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే అడిగి సరిపోతుంది. బాగా స్వీట్ షాప్ లాగా వస్తాయి లడ్డూలు అనేటివి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. పాలు చక్కెర అన్నీ వేసినాం కదా. మీకు ఇష్టమైతే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి ఇలాచీ పొడి, ఎందుకని చెప్పేసి. అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరితోనే ఇలా ముంచుకుంటే కనుక సరిపోతుంది. పచ్చి కొబ్బరి అయితే మళ్ళీ వేయించాలా, అందుకని చెప్పేసి నేను ఎండు కొబ్బరి వేసుకున్నా. ఇలా లడ్డూలు ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా నేను మా అన్నకు రాఖీ కట్టాలని చెప్పేసి మా అన్న వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ అన్నకు రాఖీ కట్టాలని ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని అక్షింతలు, కుంకుమ, దీపము, రాఖీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా ఫస్ట్ కుంకుమ పెట్టిన. మా అన్నకు కుంకుమ పెట్టిన తర్వాత హారతి ఇచ్చి తర్వాత రాఖీ కట్టేసి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదండి ఇది ఇలా చేసుకుంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి
మేము ఎప్పుడో ఫస్ట్ నుంచి ఇలా కట్టుకుంటా ఉన్నాము. మాకు ఇది బాగా అలవాటు. ఏ సంవత్సరము మేము మిస్ కానియము. నేను మా అన్నంగా ఎప్పుడో ఏమో చెప్పలేమండి. ఇంకా అంతా దేవుడి దయ. మనదేముంది, దేవుడు ఎలా పెట్టింటే అలా జరుగుతుంది. ఇలా రాఖీ కట్టేసుకొని తర్వాత ఇంకా నేను కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చిన. అందరికీ మరొకసారి రాఖీ శుభాకాంక్షలు అండి. మేము పొద్దుటి నుంచి వీడియో పెట్టలేకపోయినాము, అప్లోడ్ చేయలేక ఈ టైంలో చేస్తానా. చూడండి, చాలా బాగా జరిగింది రాఖీ పండగ. లడ్డూలు ప్రిపేర్ చేసుకొని అన్నీ అన్న కదా, అందుకని నేను అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. చాలా బాగా జరిగింది. అందరికీ బాయ్.